మారిన పరిస్థితుల వల్లే ఆయుధాలని వదిలేశాం. మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు దక్కింది. ఎంచుకున్న మార్గంలో వెళ్ళలేకపోవడమే కారణం. మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ నిన్న చేసిన వ్యాఖ్యలు. మారిన పరిస్థితుల వల్లే తాము సాయుధ పోరాటాన్ని వదిలేయాల్సి వచ్చిందని మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ భూపతి ఆలియాస్ సోను స్పష్టం చేశారు. మల్లోజుల వేణుగోపాల్ ఏం కులమో తెలుసా చాలామంది? ఒక బ్రాహ్మణ బిడ్డ. పెద్దపల్లి టౌన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, ప్రజెంట్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి టౌన్లోనే మల్లోజుల వేణుగోపాల్ కుటుంబం. ఒక బ్రాహ్మణ బిడ్డ. ఆషన్న లొంగిపోయింది కదా, ఆషన్న ఒక రెడ్డి బిడ్డ. మనం అనుకుంటాం మొత్తం ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉంటారు మావోయిజంలో అంటే, చాలా చదువుకున్న బిడ్డలు, అగ్రవర్ణాల బిడ్డలు చాలామంది ఉన్నారు. 1990లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, పరిస్థితులను అర్థం చేసుకునే తాము అడవి నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చినట్లు చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆలోచనలు ఆయుధాలను పార్టీ నియంత్రించాలే కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరిగిందని, పార్టీకి బదులు ఆర్మీ అంటే సాయుధ విభాగం పార్టీని నియంత్రించేలా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది మావోయిస్టు పార్టీ చేసిన అతిపెద్ద పొరపాటు అని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు తగ్గేందుకు కారణం తాము ఎంచుకున్న మార్గంలో వెళ్ళలేకపోవడమేనన్నారు. ఒకప్పుడు ఆయుధాలు కలిగి ఉండడం సరైనదే అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఆయుధాలు ఆటంకంగా మారాయన్నారు. దేవ్జీని ఎవరు ఎన్నుకున్నారు? సాయుధ పోరాటం వీడాల్సిన పరిస్థితులపై ఆలోచనలు 2003 నుంచి మొదలైనట్టు మల్లోజుల తెలిపారు. 2023-24లోనే తుపాకీ వదలాల్సిన సమయం వచ్చిందని, ఈ విషయంపై గతంలోనే బసవరాజు, గణపతి వంటి నేతలతో చర్చ జరిగిందని గుర్తు చేశారు. బసవరాజు తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీని అధికారికంగా ఎన్నుకున్నారా అనే ప్రశ్నకు బదిలిస్తూ ఎన్నుకోవడానికి అక్కడ ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ఇదంతా మీడియా సృష్టి అన్నారు. అక్కడ ఎన్నికలు జరగలేదని, ఎలాంటి సీసీ కమిటీలు సైతం జరగలేదన్నారు. కర్రెగుట్టలను తాము సౌత్ సబ్ జోన్ అని పిలుస్తామన్నారు. కర్రెగుట్ట ఆపరేషన్ 1 జరుగుతున్న సమయంలో అక్కడ 500 మంది మావోయిస్టులు ఉన్నారని, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తదితర కారణాలతో ఆపరేషన్ ఆగిపోయిందని, దాంతో మావోయిస్టులంతా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారని మల్లోజుల తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో కోట్లలో నష్టం. పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం మావోయిస్టు పార్టీపై తీవ్రంగా పడిందని, కనీసం 20 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తన అంచనా అని మల్లోజుల వెల్లడించారు. ఎక్స్చేంజ్ చేసి ఇవ్వమని డబ్బులు ఇస్తే వాటిని చాలామంది తిరిగి ఇవ్వలేదన్నారు. ఎల్టీటాఈలతో మావోయిస్టు పార్టీకి సంబంధం లేదన్నారు. ఇక గణపతి ఎక్కడున్నది తనకు తెలియదని, ఆయన వయసు 70 ఏళ్లు దాటిందని, అడవుల్లో లేరా అనేది స్పష్టమవుతుందన్నారు. ఇంకా అడవులు, నగరాల్లో అజ్ఞాతంలో ఉన్నవారు ప్రధాన జనజీవన ప్రధాన స్రవంతిలోకి రావాలని మల్లోజుల విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం ఉన్నది అని చెప్పుకోవచ్చు. కర్రెగుట్టలో బలగాలను వెనక్కి రప్పించాలి, ఆపరేషన్ 2 మారణకాండాన్ని ఆపాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పరిస్థితులు వేరు, 1990 పరిస్థితులు వేరు, 2023, 24, 25, 26 పరిస్థితులు వేరు. అప్పుడు ఆయుధాలు మేము పట్టింది కరెక్టే అనుకున్నాం, కానీ ఆయుధాలు సన్మార్గంలో వెళ్ళడం లేదు, మమ్మల్ని ప్రజలు విశ్వసించడం లేదు. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ జనజీవన స్రవంతిలోకి వస్తేనే బాగుంటుందని ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ చెప్తా ఉన్నారు. రాష్ట్ర మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న దేవ్జీని ఎవరు ఎన్నుకోలేదు, అదంతా మీడియా సృష్టి. ఎన్నుకోవడానికి అక్కడక్కడ మావోయిస్టులు లేరు కదా అన్న చర్చ ఆ మావోయిస్టు పార్టీలో జరుగుతుంది, అది మీకు తెలియదు, ఇదంతా మీడియా సృష్టి అని మల్లోజుల వేణుగోపాల్ చెప్తున్న వ్యాఖ్యలు మాత్రం ఉంది. మల్లోజుల వేణుగోపాల్ తన ఆయుధాలతో తన టీముతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ పోలీసుల ఆధీనంలోనే సేఫ్ అండ్ సెక్యూర్గా మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ ఉన్నాడు. మరి ఒక్కొక్క లెటర్స్ మాత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఏమవుతుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది మావోయిస్టులకు సంబంధించిన ఇష్యూ అయితే
ఒక్కసారి